మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. రాయలసీమ జిల్లాల్లో మరొక ముఖ్యమైనటువంటి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. వై నాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో కూడా గెలుస్తామనేటువంటి సవాలు విసురుతున్నారు. సో ఉమ్మడి చిత్తూరు జిల్లా లెక్కలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా కేకేతో విశ్లేషిద్దాం. కేకే గారు, మీ అంచనా ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాలపైన మీకు వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? అంటే మీకు అనంతపురం, చిత్తూరు ఒక ఫ్యాక్టర్ సార్. రాయలసీమ మొత్తం కలిపేస్తారు, రాయలసీమ అనేస్తారు. అందుకని ఉభయ గోదావరి జిల్లాలు అంటే చిత్తూరు, అనంతపురం ఒక లైన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సార్. అది కడప, కర్నూలు ఒక రకంగా ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్. ఒకసారి మనం అభ్యర్థులు ఒకసారి మనం జిల్లా నియోజకవర్గాలు చూద్దాం. ఇందులో చూస్తే 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. తిరుపతి పార్లమెంటు, అలానే చిత్తూరు పార్లమెంటు, రాజంపేట పార్లమెంటుతో కూడా ఇక్కడ నుంచి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు షేర్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా 3 పార్లమెంటరీ స్థానాల పరిధి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల లెక్క చూస్తే తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, తంబళ్లపల్లి, అలానే పీలేరు, పొంగనూరు, మదనపల్లె, ఈ 3 నియోజకవర్గాలు కూడా రాజంపేటలోకి వెళ్ళేటువంటి నియోజకవర్గాలు. నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, అలానే కుప్పం, పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్, చంద్రగిరి, పలమనేరు, ఇవి మొత్తం 14 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇందులో లాస్ట్ టైం రిజల్ట్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే 2019 రిపోర్ట్ ఒకసారి చూస్తే కనుక మొత్తం ఇక్కడ క్లియర్గా రాయలసీమ మొత్తం కూడా బ్లూ రెవల్యూషన్ లా కనిపిస్తుంది. బ్లూ సముద్రం నీలి సముద్రం అనేటువంటి విశ్లేషణ చేస్తారు. కేవలం ఈ కొసన ఉన్నటువంటి ఒక్క కుప్పం నియోజకవర్గం మినహా చిత్తూరు జిల్లాలో లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ మరెక్కడా గెలవలేదు. మోసినట్టుగా. సో ఇప్పుడు 14 నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉండొచ్చు లెక్క ఒక్కసారి విశ్లేషిద్దాం. కేకే చెప్పండి, మీకు ఉన్న అంచనా ప్రకారం ఈ 14 నియోజకవర్గాల లెక్క ఏ విధంగా ఉండదు? మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి దాన్ని నేను ఒకసారి చెప్తున్నాను సార్. అంటే 14 నియోజకవర్గాల్లో ఒక్క సీటు మాత్రమే టీడీపీకి వచ్చింది ఓవరాల్గా. అది కూడా తన అధ్యక్షుడు పార్టీ నిలబెట్టాల్సిన బాధ్యత ఉన్న ఆయన కాబట్టి ఆయన నిలబెట్టుకున్నాడు. అంతవరకు ఆ సీట్ వరకు నిలబెట్టాడు. కానీ ఓవరాల్గా ఆయన స్ట్రక్చరల్గా చేసినటువంటి ఫెయిల్యూర్స్, తప్పిదాల వల్ల చాలా ఫ్యాక్టర్స్ వద్దనుకొని ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ మళ్ళీంది. ఇప్పుడు సేమ్ ఫ్యాక్టర్స్ రిపీట్ అవుతూ ఆబ్వియస్గా ఓవరాల్గా కన్ఫర్మ్ చేస్తే సార్ మనం కూటమికి ఖచ్చితంగా వచ్చే సీట్లు 8 కనపడుతున్నాయి. అంటే ఒక్క సీటు కాడి నుంచి ఆయన ఎక్కడో దగ్గర పుల్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్. మిత్రపక్షానికి కూడా జనసేనకు ఒక సీటు కేటాయించారు. తిరుపతి పార్లమెంట్ మళ్ళీ బీజేపీకి ఇచ్చేసారు. ఆ లెక్కను చూస్తే మిత్రపక్షాల బలం కూడా ఇక్కడ యాడ్ అవ్వాలి. 100% యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్, ఇప్పుడు ఏదైతే నెంబర్స్ చెప్తున్నామో నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా చెప్తున్నామో, ఇది చంద్రబాబు గారి కష్టం వల్ల, లేకపోతే చంద్రబాబు వల్లే, టీడీపీ వల్లే అందరూ టీడీపీని గెలిపిద్దాం అనుకున్న ఓట్ బ్యాంకింగ్ కాదు సార్. 100% దాని ఓట్ బ్యాంకింగ్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్, కూటమి యాడ్ అవడం వల్ల వచ్చిన ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్, ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆబ్వియస్లీ పార్టీ నిలబెట్టుకుంటే వాళ్ళు ప్రతి పార్టీ నాయకుడు కష్టపడతారు, దాంట్లో డౌట్ లేదు. బట్ ఏ ఫ్యాక్టర్స్ వల్ల అడ్వాంటేజ్ అవుతుంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి యాంటీ ఇన్కంబెంట్ ఓటింగ్, వాళ్ళు ఆ విషయాల్లో నచ్చని ఓట్ బ్యాంక్ ఇక్కడ యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే మీకు వైఎస్ఆర్సీపీకి కన్ఫామ్గా మొత్తం 14 నియోజకవర్గాలు లాస్ట్లో 13 గెలిచింది. లాస్ట్లో 13 గెలిచింది సార్. ఇప్పుడు 3 కన్ఫామ్ గెలిచిందని ఆస్కారం ఉంది. ఇది ప్రీ పోల్ గురించి చెప్తున్నాం. మళ్ళీ పోస్ట్ పోల్ యాడ్ అయితే చేంజ్ అవుతాయి సార్. టఫ్ ఫైట్లో మరో 3 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మీరు హాఫ్ ఆఫ్ ది సీట్లు, అంటే 7 నియోజకవర్గాలు అనుకుంటే అది దాటేదానికి ఛాన్సే లేదు కదా సార్ ఇక్కడ. ఇప్పుడు ప్రీ పోల్ లో కూడా పోస్ట్ పోల్ కూటమికైతే 8 ఆల్రెడీ చెప్పేసాం కదా సార్. 8 దాటేస్తాయి. అంటే హాఫ్ ఆఫ్ ది సీట్స్ కాదు కదా, దానికి కొంచెం 5 సీట్లు కూడా దాటేదానికి ఆస్కారం లేదు ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి మీ లెక్కలన్నింటి ప్రకారం? వైనాట్ కుప్పం అనేది వైనాట్ కుప్పం ఫ్యాక్టర్ ఎంత పని చేస్తుంది? రోజా గారి ఫ్యాక్టర్ ఎంత పని చేస్తుంది? ఎందుకంటే చాలా మంది కీ కంటెస్టెంట్స్ ఉన్నారు. రోజా గారి ఫ్యాక్టర్ 100% పనిచేస్తుంది సార్. ఇప్పుడు మీరు రోజా గారి ఫ్యాక్టర్ ఎంత పని చేస్తున్నారు అడిగారంటే రోజా గారి ఫ్యాక్టర్ ఉన్నట్టే కదా. అంటే గెలుస్తాను కదా, ఓడదానికి కదా. అక్కడ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం రోజా గారి ఫ్యాక్టర్ ఏంది అని అడిగారు. ఇక్కడ వారసులు కూడా ఇద్దరు, ఇక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కానీ, అలానే ఇక్కడ చూస్తే అభినయ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుంది సార్? ఎప్పుడు ఒకటే రూల్ సార్. ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెడితే ఇండివిజువల్గా క్యాండిడేట్ ఒక 10% మించి పుష్ చేసే క్యాండిడేట్లు మన ఆంధ్రప్రదేశ్లో లేరు. 99% దగ్గర పార్టీ పుష్ చేసుకొని 90% తీసుకుని, కానీ వీళ్ళకి వ్యక్తిగతంగా ఒక 20,000 ఓట్లు ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 వస్తాయి ఓట్లు అనేవాళ్ళు లేరు. పార్టీతో పాటు జోడు గుర్రాలుగా ఉంటే దాంతో పాటు వచ్చే ఓట్ బ్యాంకింగ్ ఇంకో 5,000 10,000 కలుపుకుంటూ ఆ వేవ్తో పాటు గెలవగలిసిన క్యాండిడేట్ ఎక్కువ మంది. 8-3-3 అదే ఫైనల్ సార్. 5 దాటదు సార్. 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకి చెప్తాం, కాన్ఫిడెంట్గా చెప్తాం. ఇప్పటికైతే కాన్ఫిడెంట్ 5 దాటదని చెప్తాం.
మీరు ఖచ్చితంగా 5 గంటలకు మాత్రం తెలియజేస్తాం సింగిల్ నెంబర్. థ్యాంక్ యూ కేకే. ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి గ్రాస్ రూట్ రిపోర్ట్. కేకే సర్వే సంస్థ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 14 నియోజకవర్గాల్లో 3 చోట్ల వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, మరో 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది, మిగతా 8 చోట్ల కూటమికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉందనే మాట చెప్తున్నారు. ఇది పూర్తిగా కేకే సర్వే సంస్థ నిర్వహించినటువంటి డేటా, వారి రెస్పాన్సిబిలిటీతో మనం పబ్లిష్ చేస్తున్నటువంటి వీడియో కింద దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గత రికార్డ్స్ ప్రకారం చూస్తే కేకే సర్వే సంస్థ ఇచ్చినటువంటి డేటా చాలా వరకు యాక్యురేట్గా వచ్చిందనేటువంటి అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండడం వల్ల సుమన్ టీవీ ఎనాలిసిస్ రూపంలో మాత్రమే ఈ వీడియోల్ని అందిస్తుంది. అలానే జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ రూపంలో కొంతవరకు ప్రజల నాడి దొరికే అవకాశం ఉందనేటువంటి అంచనా వేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి డేటా ఖచ్చితంగా సుమన్ టీవీ అందిస్తుంది. ఇక యాక్యురేట్ డీటెయిల్స్ అలానే యాక్చువల్ రిజల్ట్స్ కావాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. 4వ తేదీ రిజల్ట్స్ అందించడానికి కూడా సుమన్ టీవీ సిద్ధంగా ఉంటుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. హాయ్ అండి, నేను మీ కేకే. గడిచిన 7 సంవత్సరాలుగా 2019లో కేకే సర్వీస్ ఏం చెప్పిందనో మీరు చూశారు, దాన్ని అభిమానించారు, ఫాలో అయ్యారు. ఖచ్చితంగా మనం చెప్పిన నెంబర్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా అదే ప్రకటించింది. అలాగే గతసారి లాగే ఈసారి కూడా అంటే మనకు 2019లో మనం ఏం చెప్పామో 2024లో కూడా కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా అదే నెంబర్ ఏంటి, +10 ఏంటి, -10 ఏంటి, ఈసారి ఇంకా మనం ముందుకెళ్దాం, ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఒక నెంబర్ చెప్దామని ముందుకెళ్తున్నాం. మనల్ని నమ్మి సుమన్ టీవీ నెట్వర్క్, సుమన్ టీవీ గారు కానీ నమ్మి, అంటే మనం ఎవరు గెలుస్తున్నామో ఎవరు ఓడుతున్నారో అది సంబంధం లేదు, ఎందుకంటే అది పూర్తి బాధ్యత కేకేదే కాబట్టి. బట్ కేకే అనే వ్యక్తి, కేకే అనే బ్రాండ్ ఖచ్చితంగా నెంబర్ కరెక్ట్గా చెప్తుంది. విశ్వసనీయత ఉన్నటువంటి సర్వీస్ కాబట్టి మనకు ఆదరించి అభిమానించి ఇంత అవకాశం ఇచ్చి ఇన్ని వీడియోస్ ఇంటర్వ్యూ చేసి మనతో పాటుగా మనకు అపోజిషన్గా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సేమ్ అవకాశాన్ని ఇచ్చి ఇంతమందికి అవకాశాన్ని కల్పించినటువంటి సుమన్ టీవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మీరిచ్చినటువంటి వ్యూవర్స్, ప్రేక్షకులు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మేము ఒమ్ము చేసుకోకుండా ఒక సింగిల్ నెంబర్ చెప్పేదానికి మేము ముందుకు వస్తున్నాం. ఈ దేశంలో కూడా ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ ఒక సింగిల్ నెంబర్ చెప్పేదానికి భయపడతారు. అటువంటి ఇంత బ్రాండ్, ఇంత సంస్థ నుండి ఈ కేకే అనే మొహం పెట్టుకొని మేము ముందుకు వస్తూ కేకే అనే వ్యవస్థని మేము లీడ్ చేస్తూ రేపు పొద్దున అటు ఇటు తారుమారైతే ఈ మొహం ముందుకు చూపించలేం, జనాల ముందు నడవలేం, మాట్లాడలేం, వేరే బ్రాండ్ పెట్టుకొని కూడా చేసుకోలేం. సో ఖచ్చితంగా ఆ నెంబర్ చెప్పేదానికి 100% ప్రయత్నిస్తూ 100% సక్సెస్ అవుతాను నమ్మకంతో. లోపల భయం ఉంది. ఎందుకు భయం అంటే చేరాలన్న తపన, కోరిక ఉన్నప్పుడు కూడా ఎక్కడ మనం తప్పు చేస్తామో, ఒక నెంబర్ మిస్ అవుద్దామో భయంతో ఒక నెంబర్ తీయాలన్నా, ఒక నెంబర్ వేయాలన్నా 100 సార్లు ఆలోచించి, అంటే 35 మార్కులు వస్తే పాసు, 34 మార్కులు ఫెయిల్ అంటే ఒక నెంబర్ తీయాలంటే ఒక ఎగ్జామినేషన్ ఎంత ఆలోచిస్తాడు, ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాడు, ఆ విధంగా ఒక నెంబర్ చాలా జాగ్రత్తగా వేస్తూ ఒక నెంబర్ చెప్పేదానికి జూన్ 1 సాయంత్రం 5 గంటలకి ఖచ్చితంగా కేకే ప్రతి ఛానల్లో మీ ముందుకు ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగా సింగిల్ నెంబర్ చెప్పేదానికి కాన్ఫిడెంట్గా మీ ముందుకు వస్తున్నారు. మీరు ధైర్యంగా కేకేని నమ్ముతూ ఇన్ని రోజులు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా వెనకాలే నడిచినటువంటి అశేష ప్రజానికానికి, సుమన్ టీవీకి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ కేకే సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.